'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. లేవియకాండము 22వ అధ్యాయము 1వ వచనం నుండి. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలీలు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోనును అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకుంటున్నట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితముగా ఎంచవలెనని వారితో చెప్పుము. నేను యెహోవాను. నీవు వారితో ఇట్లనుము, నీ తరతరములకు నీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై ఇజ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించిన ఎడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండా కొట్టివేయబడును. నేను యెహోవాను. అహరోనును సంతానంలో ఒకనికి కుష్ఠైనను స్రావమైనను కలిగిన ఎడల అట్టివాడు పవిత్రత పొందు వరకు ప్రతిష్ఠితమైన వాటిలో దేనిని తినకూడదు. శవము వలన అపవిత్రత గల దేనినైనను ముట్టువాడును. కలిత వీర్యుడును అపవిత్రమైన పురుగునేమి ఏదో ఒక అపవిత్రత వలన అపవిత్రుడైన మనిషినేమి ముట్టువాడును. అట్టి అపవిత్రత తగిలిన వాడును సాయంకాలం వరకు అపవిత్రుడగును. అతడు నీళ్లతో తన దేహమును కడుగుకుని వరకు ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు. సూర్యుడు అస్తమించినప్పుడు అతడు పవిత్రుడగును. తరువాత అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చును. అవి వానికి ఆహారమే కదా. అతడు కళేబరంనైనను చీల్చబడిన దానినైనను తిని దాని వలన అపవిత్రపరచుకొనకూడదు. నేను యెహోవాను. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాపభారమును మోసుకొని దాని వలన చావకుండునట్టు ఈ విధిని ఆచరించవలను. నేను వారిని పరిశుద్ధపరచు యెహోవాను. అన్యుడు ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు. యాజకుని ఎంట నివసించు అన్యుడే కాని జీతగాడే కాని ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు. అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనిన వాడును అతని ఇంట పుట్టిన వాడును అతడు తిను ఆహారమును తినవచ్చును. యాజకుని కుమార్తె అన్యునికి ఇయ్యబడిన ఎడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్టార్పణమును తినకూడదు. యాజకుని కుమార్తెలలో విధవరాలే కాని విడనాడబడినదే కాని సంతానము లేని ఎడల ఆమె తన బాల్యమందు వలె తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చును. కాని అన్యుడెవడును దాన్ని తినకూడదు. ఒకడు పొరపాటున ప్రతిష్ఠితమైన దానిని తినిన ఎడల వాడు ఆ ప్రతిష్ఠితమైన దానిలో 5వ వంతు కలిపి దానితో యాజకునికి ఇవ్వవలెను. ఇజ్రాయేలీలు ప్రతిష్ఠితమైన వాటిని తినుట వలన అపరాధమును భరింపకుండునట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు. నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవానని చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇజ్రాయేలీలందరితోనూ ఇట్లు చెప్పుము. ఇజ్రాయేలీల ఇంటివారిలోనే కాని ఇజ్రాయేలీలలో నివసించు పరదేశులలోనే కాని ఎవడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణములనైనను మృక్కుబలనైనను అర్పించునో వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషం లేని మగదానిని అర్పింపవలెను. దేనికి కళంకముండునో దానిని అర్పింపకూడదు. అది మీ పక్షముగా అంగీకరింపబడదు. ఒకడు మృక్కుబడిని చెల్లించుటకే కాని స్వేచ్ఛార్పణం అర్పించుటకే కాని సమాధాన బలిరూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను. దానిలో కళంకమేమియో నుండకూడదు. గ్రుడ్డిదేమి, కుంటిదేమి, కొరతగలదేమి, గడ్డగలదేమి, గచ్చి రోకము గలదేమి, చిరుకుడు గలదేమి అట్టి వానిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠము మీద యెహోవాకు హోమము చేయకూడదు. కురూపి అయిన కోడెనైనను గొర్రె మేకల మందలోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును. కాని అది మృక్కుబడిగా అంగీకరింపబడదు. విత్తులు నులిపిన దానినే కాని విరిగిన దానినే కాని చితికిన దానినే కాని కోయబడిన దానినే కాని యెహోవాకు అర్పింపకూడదు. మీ దేశంలో అట్టి కార్యము చేయకూడదు. పరదేశీ చేతి నుండి అట్టి వాటిలో దేనిని తీసుకుని నీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు.
అవి లోపము కలవి, వాటికి కళంకములుండును, అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, దూడయే కాని గొర్రెపిల్లయే కాని మేకపిల్లయే కాని పుట్టినప్పుడు అది 7 దినములు దాని తల్లితో నుండవలెను. 8వ నాడు మొదలుకొని అది యెహోవాకు హోమముగా అయితే అది ఆవైనను గొర్రె మేకలలోనిదైనను మీరు దానిని దాని పిల్లను ఒక్కనాడే వధింపకూడదు. మీరు కృతజ్ఞతా బలియకు పశువును వధించినప్పుడు అది మీ కొరకు అంగీకరింపబడినట్లుగా దానిని అర్పింపవలెను. ఆనాడే దాన్ని తినివేయవలెను. మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు. నేను యెహోవాను. మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారము నడుచుకొనవలెను. నేను యెహోవాను. నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. నేను ఇజ్రాయిలీలో నన్ను పరిశుద్ధునిగా చేసుకొందును. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. నేను మీకు దేవుడనై ఉండునట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన యెహోవానని చెప్పుము. లేవియకాండము 23వ అధ్యాయము 1వ వచనం నుండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలుతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. 6 దినములు పనిచేయవలెను. వారము వారము 7వ దినము విశ్రాంతి దినము. అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. నీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. ఇవి యెహోవా నియామక కాలములు. నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదని వారితో చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని ఎద్దుకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. మీరు ఆ పనును అర్పించు దినమున నిర్దోషమైన 7 పొట్టేలును యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. దాని నైవేద్యము నూనెతో కలిసిన 2 10వ వంతుల గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణము 3 ద్రాక్షారసము. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి, పేలాలేమి, పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 7 దినములు లెక్కించి యెహోవాకు కృత ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. మీరు మీ నివాసములలో నుండి తూములో 2/10వ వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది మగ గొర్రె పిల్లలను, 1 కోడెదూడను, 2 పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణములతోనూ దహన బలి అయి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును. అప్పుడు మీరు మేకలలో 1 పోతును పాప పరిహారార్థ బలిగా అర్పించి 2 ఏడాది గొర్రె పిల్లలను సమాధాన బలిగా అర్పింపవలెను. యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని, ఆ 2 పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకుని వగును. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరెలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను.
నేను మీ దేవుడినైన యెహోవాను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయచిత్తాంత దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయచిత్తము చేసుకున్నటకై అది ప్రాయచిత్తాంత దినము. ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు తన ప్రజల నుండి కొట్టివేయబడును. ఆ దినమున ఏ పనినైనను చేయు ప్రతివానిని వాని ప్రజలలో నుండకుండా నాశనము చేసేదను. అందులో మీరు ఏ పనియూ చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అది మీకు మహా విశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలెను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరపవలెను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రతదినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. యెహోవా నియమించిన విశ్రాంతి దినములు గాకయు, మీరు దానములనిచ్చి దినములు గాకయు, మీ మ్రొక్కుబడి దినములు గాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములనిచ్చు దినములు గాకయు, యెహోవాకు హోమద్రవ్యమునేమి, దహన బలి ద్రవ్యమునేమి, నైవేద్యమునేమి, బలినేమి, పానీయార్పణములనేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఏ అర్పణ దినమున ఆ అర్పణమును తీసుకుని రావలెను. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దప్ప పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండు నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దానిని ఆచరింపవలెను. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసితునని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరూ పర్ణశాలలలో నివసింపవలెను. నేను మీ దేవుడునైన యెహోవాను. అట్లు మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలములను తెలియచెప్పెను. లేవియ కాండము 24వ అధ్యాయము 1వ వచనము నుండి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుంటున్నట్లు ప్రదీపము కొరకు దంచి చేసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. నీవు గోధుమల పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమునకు సేరు సేరు పిండి ఉండవలెను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతర్లుగా వాటిని ఉంచవలెను. ఒక్కొక్క దొంతు మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీయుల యొద్ద దాన్ని తీసుకుని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను. వారు పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవలెను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము.
ఇజ్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టిన వాడొకడు ఇజ్రాయేలీల మధ్యకు వచ్చెను. ఆ ఇజ్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇజ్రాయేలీయునికిని పాళెములో పోరుపడగా ఆ ఇజ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వాని తీసుకుని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమితు. ఆమె దాను గోత్రికుడైన తిబ్రీ కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చునో తెలుసుకున్న వరకు వానిని కావలిలో ఉంచిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, శపించిన వానిని పాళెము వెలుపలికి తీసుకుని రమ్ము. వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తరువాత సర్వ సమాజము రాళ్లతో వాణ్ణి చావకొట్టవలెను. మరియు నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనుము, తన దేవుని శపించువాడు తన పాప శిక్షను భరింపవలెను. యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను. సర్వ సమాజము రాళ్లతో అట్టి వానిని చావకొట్టవలెను. పరదేశీయే కాని స్వదేశీయే కాని యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. ఎవడైనను ఒకనిని ప్రాణహత్య చేసిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. జంతు ప్రాణహత్య చేసిన వాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకొనవలెను. ఒకడు తన పొరుగు వానికి కళంకము కలుగ చేసిన ఎడల వాడు చేసినట్లు వానికి చేయవలెను. విరగొట్టబడిన దాని విషయంలో విరగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పళ్ళు చెల్లవలెను. వాడు ఒకనికి కళంకము కలుగ చేసినందున వానికి కళంకము కలుగ చేయవలెను. జంతువును చావగొట్టిన వాడు దాని నష్టము నిచ్చుకునవలెను. నరహత్య చేసిన వానికి మరణశిక్ష విధింపవలెను. మీరు పక్షపాతం లేక తీర్పు తీర్చవలెను. మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికి చేయవలెను. నేను మీ దేవుడనైన యెహోవానని వారితో చెప్పుము అనెను. కాబట్టి మోషే ఇజ్రాయేలీలతో ఇలాగు చెప్పెను, శపించిన వానిని పాళెము వెలుపలికి తీసుకుని పోయి రాళ్లతో వాణ్ణి చావకొట్టవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇజ్రాయేలీలు చేసిరి.